నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రవ్వకాలు రవాణాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. ఇసుక రవాణాలో అదనంగా ఎటువంటి వసూలు ఉండకూడదన్న సీఎం, ఇసుక దొరకటం లేదన్న మాట ప్రజల నుంచి వినిపించకూడదని సూచన. పామరు నియోజకవర్గంలో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరపోసిన వరి రాసుల్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచన. ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరని పొందండని రైతులకి సూచన. పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్స్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. పోలీసులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని వ్యాఖ్య. ప్రజల సంరక్షణ అనేది పోలీసులకు ప్రథమ కర్తవ్యమని వెల్లడి. నగరంలో దొంగతనాలకి పాల్పడుతున్న 5 వ్యక్తుల్ని పటమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారని ఏసీపీ దామోదర్ వెల్లడి. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని వ్యాఖ్య. నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడి. రాష్ట్రంలో ఇసుక త్రవ్వకాలు రవాణాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు. ఇసుక త్రవ్వకాలు రవాణాని అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక రవాణాలో నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై పోలీసు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక త్రవ్వకాలు రవాణాపై గనుల శాఖ అధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఇసుక రీచ్లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన త్రవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, దానికి అదనంగా ఎటువంటి వసూలు ఉండకూడదని పునరుద్ఘాటించారు. ఇసుక దొరకటం లేదన్న మాట ఎవరి నోట వినిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం వినియోగదారులకి ఫోన్లు చేసే IVRS ను రియల్ టైం గవర్నెన్స్ సిస్టంతో అనుసంధానించాలని చంద్రబాబు తెలియజేశారు. ఇసుకకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మరిన్ని రీచ్లు అందుబాటులోకి తీసుకుని రావాలని తెలిపారు. మాన్యువల్, సెమీ మెకనైజ్డ్ గా త్రవ్వకాలకు అవసరమైన అనుమతులు అన్ని తీసుకోవాలని అన్నారు. ఇసుక రవాణా ఖర్చును మరింత తగ్గించేలా చూడాలని సూచించారు. రవాణా ఖర్చు తగ్గించేందుకు ఏం చేయాలో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలించకుండా అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిఘా కోసం తగిన సిబ్బందిని నియమించాలని చెప్పారు. ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దంటూ ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరని పొందాలని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు పిలుపునిచ్చారు. తక్కువ రేటుకి అమ్ముకోవద్దని, ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని, పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం కనుమూరు, కొండాయిపాలెం అడ్డాడ గ్రామాలలో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరపోసిన వరి రాసుల్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించి రైతుల్ని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం జరగకుండా వెంటనే రైస్ మిల్లులు తరలించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తక్కువ రేటుకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని, పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. తేమ శాతంలో కూడా సడలింపు చేశామని, 24% ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన RSKల ద్వారా అమ్ముకోవచ్చని, రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. వాటిని వెంటనే సరిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో పామరు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, పౌర సరఫరాల అధికారి RDO మరియు తహసీల్దార్ పాల్గొన్నారు. ఉదయం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు పామర్ నుంచి, అదేవిధంగా గుడివాటి నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన ఒక సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటామనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేశాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, ఎందుకంటే ఆల్రెడీ పాపం కల్లాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి 1400 లారీలు, ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం 30 మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం కోసం, రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం. ఉదాహరణకి రైస్ మిల్లర్లు
బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1600 పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. పోలీసులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని, ప్రజల సంరక్షణ అనేది పోలీసులకి ప్రథమ కర్తవ్యమని తెలియజేశారు. మాకు పోలీసులు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, మహిళా పోలీసులు కూడా ఎక్కువ మంది క్రీడలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 వేడుకల్ని ఉత్సాహవంతమైన ఆహ్లాదకర వాతావరణంలో గురువారం సిటీ ఆర్ట్స్ రిజర్వ్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా పోలీసు యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో పాల్గొనే పోలీసు సిబ్బంది మరియు అధికారుల నుంచి నగర పోలీస్ కమిషనర్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడల్లో పాల్గొనే అధికారులు మరియు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రారంభ చిహ్నం క్రీడా జ్యోతిని పోలీస్ కమిషనర్ గారు వెలిగించగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన, పథకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు జ్యోతి చేతబూని పరుగులు మొదలుపెట్టారు. ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. పోలీస్ శాఖ గత కొద్ది రోజులుగా చాలా ఇష్యూస్లో మనం చాలా బిజీగా ఉన్నాం, చాలా పని ఒత్తిడితో ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరానికి వచ్చిన వరదలు కావచ్చు, తర్వాత దసరా ఫెస్టివల్ కావచ్చు, చాలా కార్యక్రమాలు, అంతకు మునుపు ప్రమాణ స్వీకారోత్సవం కావచ్చు, 2024లో ఎలక్షన్స్ కావచ్చు. సో 2024లో పోలీస్ శాఖ చాలా పని ఒత్తిడికి గురైన మాట వాస్తవం. పోలీస్ శాఖ మీద సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన బాధ్యత కూడా చాలా పెరిగిపోతోంది. ఒకవైపున ప్రజల ధనమాన ప్రాణాలని కాపాడుతూనే, మరొక వైపున దానికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ అనేది మనం చేసుకుంటూనే ఉన్నాం. అంత మునుపు పోలీస్ శాఖకు టెక్నాలజీకి అసలు సంబంధం లేదు కాదు. పోలీస్ కమ్యూనికేషన్స్ అనే ఒక వింగ్ ఉండేది. ఆ కమ్యూనికేషన్స్ అనే వింగ్ ఏదైతే మనము VHF కమ్యూనికేషన్ ఉందో అది వారు చూసేవారు. పోలీస్ శాఖ కేవలం ఫిర్యాదుల పరిష్కారం, అదేవిధంగా కేసులు, దాని ఇన్వెస్టిగేషను, లేదంటే ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షను, దీని మీదనే కొంత శాంతి భద్రతలు కాపాడడం, దీని మీదనే ఉండేది. నగరంలో దొంగతనాలకి పాల్పడుతున్న 5 వ్యక్తుల్ని పటమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఏసీపీ దామోదర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ దామోదర్ మాట్లాడారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 వ్యక్తుల్ని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 5 స్నేహితులు గ్రూపుగా ఏర్పడి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. పటమట, ఆటోనగర్, పెనమలూరు, గుడివాడ పరిసర ప్రాంతాల్లో 15 బైకుల్ని వీళ్లు దొంగతనం చేశారని, 5 ముద్దాయిల్లో 2 ఇదివరకే నేర ప్రవృత్తి కలిగి ఉందని ఏసీపీ దామోదర్ తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుందని అన్నారు. ఈ రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ గారు, మరియు ఈస్ట్ డీసీపీ గారైన గౌతమి సాలే ఐపీఎస్ గారు, మరియు సౌత్ ఏసీపీ గారైన బంగారాజు గారి యొక్క ఆదేశాలతో, మరియు కృష్ణలంక సీఏ గారైన నాగరాజు గారి ఆధ్వర్యంలో నిన్న అనగా 27వ తారీఖున ఉదయం 8 గంటలకు మా ఇన్ఫర్మేషన్పై బస్టాండ్ దగ్గర ఒక కారు నాపి చెక్ చేయగా కారులో 2 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి వచ్చేసరికి పులిచెర్ల శ్రీనివాసరెడ్డి మరియు నందికోల కిషోర్ అనేవారు ఉన్నారు. వాళ్ళ దగ్గర చెక్ చేయగా నిషేధిత డ్రగ్ MDMA అంటారు దీన్ని, మెథైల్ డయాక్సీ మిథైల్ పెటామిన్ అంటారు దీన్ని. ఇది 4.3 గ్రామ్స్ ఉన్నాయి ఇతని దగ్గర. ఇతను ఏంటంటే పులిచెర్ల శ్రీనివాసరెడ్డి అనేవాడు గతంలో నార్కోటిక్ కంట్రోల్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని. ఇతను భారీ లెవెల్లో డ్రగ్స్ని తయారు చేసి అమ్మేవాడు. ఇతను హైదరాబాద్ వాస్తవ్యుడిన, కానీ గత 6 నెలల క్రితం మనం విజయవాడ వచ్చి విజయవాడలో సెటిల్ అయ్యారు. కానీ అప్పట్లో తయారు చేసిన కొంత అమ్మడం కోసం అని చెప్పేసి ఇతనికి వేరే అతనికి అమ్మడం జరిగింది. నందికోల కిషోర్ అనేవాడు నిన్న తీసుకుని కారులో వెళ్తున్నప్పుడు మనం తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఎటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎటువంటి సప్లై చేసినా సరే అరెస్ట్ చేయడం జరుగుతుంది. సిపి గారి యొక్క ప్రత్యేక ఆదేశాలతో బస్టాండు మరియు రైల్వే స్టేషను, రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాలు కూడా ఈ బీటు మరియు నార్కోటిక్ బీట్లు తిప్పడం జరుగుతుంది. అంటే టైం టు టైం మానిటర్ చేస్తున్నారు.
ప్లస్ ఎక్కడైతే గంజా తాగే ప్రదేశాలు ఉన్నాయో వాటిలన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరిగింది. మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నట్లు బిజినెస్ స్కూల్ గేట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ వారి నూతన బ్రాంచ్ విరాట్ ఐఏఎస్ అకాడమీ విజయవాడ నగరంలో ప్రారంభమైంది. ఏపీఎస్సీ, యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్లకి సరికొత్త నైపుణ్య విధానంతో విరాట్ ఐఏఎస్ అకాడమీ శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థులకి కల్పతరువైనటువంటి గెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ సంయుక్త విరాట్ ఐఏఎస్ అకాడమీని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సంస్థ చైర్మన్ కిషన్ బాబుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఐటీ పరీక్షల్లో అత్యున్నత శిక్షణ అందిస్తున్న విరాట్ ఐఏఎస్ శిక్షణ సంస్థ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంస్థ డైరెక్టర్ కిషన్ బాబుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. 7 మాక్ టెస్టుల్ని 7 రోజుల పాటు నిర్వహించే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు నిరంతరం పట్టుదలతో ఇష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ ప్రభుత్వం ఉద్యోగ రూపకల్పన ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. అన్ని వర్గాల వారికి ఈ శిక్షణ సంస్థ ఉపయోగపడే విధంగా ఏర్పడిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం కూడా లేకుండా విజయవాడ నగరంలోని అనువైన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో ఐఏఎస్ అకాడమీ మెంబర్ కృష్ణప్రభు, సీనియర్ ఫ్యాకల్టీ రామకృష్ణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర నుంచి ఇప్పుడు దాకా సుమారుగా 250 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి అమెరికాకి, కెనడాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. అలాగే కొంతమందిని ఇక్కడే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి బీ స్కూలు చాలా అరుదుగా ఉన్నాయి. మనం హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇక్కడ ఉండడం జరిగింది. సో వి థాట్ for those people who are actually completing their graduation by 20-21 years graduation complete అయిపోయి దాని తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి వాళ్ళు సివిల్ సర్వీసెస్కి కానీ, ఏబిపిఎస్సికి కానీ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్కి వెళ్ళాలనే ఒక ఆలోచన కలిగినప్పుడు దాని తర్వాత నుంచి వాళ్ళకి తదుపరి కోచింగ్లు అందించే సంస్థలు ఈ ఏరియాలో కన్ఫామ్గా లోటు ఉందని భావించి మేము మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకోవాలని ఉద్దేశంతో మేము ఇవాళ విరాట్ ఐఏఎస్ సర్వీసెస్ అని ఇదే క్యాంపస్లో డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఐఏఎస్కి, ఏపీఎస్సికి, యూపీఎస్సికి గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్కి డిఫరెంట్గా క్లాసెస్ రన్ చేయాలని మాతో పాటు వచ్చిన రామకృష్ణారెడ్డి గారు ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 40 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈజ్ అన్ స్టేట్ ట్యాక్స్ సర్వెంట్గా రిటైర్ అవ్వడం జరిగింది. అలాగే చాలామంది విద్యాపకులు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, సర్వీస్ సర్కిల్ నుంచి టీచింగ్లో ఉన్న వాళ్ళందరూ మాకు వచ్చి ఇక్కడ కావాల్సిన వాళ్ళకి తదుపరిగా విద్యాబోధన చేయడానికి ఆస్కారం ఉంటుందని ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు ఇచ్చినటువంటి మన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారికి మరియు గేట్స్ ఇన్స్టిట్యూట్ యొక్క చైర్మన్ అలాగే డైరెక్టర్స్కి నా హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా ఈ మన గేట్స్ ఇన్స్టిట్యూట్ నందు మనం ప్రధానంగా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్కి సంబంధించినటువంటి వివరాలని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మన విజయవాడలో ఈ ఐఏఎస్కి సంబంధించినటువంటి ఒక సరైన ఇన్స్టిట్యూట్ లేదు. ఇక్కడ నుండి మన విజయవాడ ప్రాంతం నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, విజయవాడ లేదా ఒంగోలు ప్రాంతాల నుంచి కానీ అందరూ కూడా ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారు. సో ఢిల్లీలో మన సివిల్ సర్వీసెస్కి దాదాపు 2,70,500 ఫీజు, కానీ అక్కడ గ్యారంటీ లేదు. మన వాతావరణం కానీ, మన గైడెన్స్ కానీ అక్కడ సంపూర్ణంగా ఉండదు. ఒక్కొక్క క్యాండిడేట్ మినిమం 5 to 6 years అక్కడ స్పెండ్ చేస్తే కానీ వాళ్ళు మినిమం ఏ గ్రూప్ బి సర్వీసెస్ కానీ, గ్రూప్ ఏ సర్వీసెస్ కానీ సెలెక్ట్ కాలేకపోతున్నారు. అలాగే నెక్స్ట్ సోర్స్ మనకి హైదరాబాద్. సో ఇది ఎందుకు మనము వాయిడ్ చేయకూడదు, అందుకనే ఢిల్లీ ఈజ్ నాట్ మక్కా ఫర్ ఐఏఎస్. మనము వీఆర్ గోయింగ్ టు ప్లాన్ టు విజయవాడ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఏ మక్కా ఫర్ ఐఏఎస్ అండ్ గ్రూప్ 1 సర్వీసెస్. సో దాన్ని ఫిల్ చేయడం కోసం మేము మా 32 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉండి, నేను జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి లాస్ట్ 30 years నుంచి యాజ్ ఏ గెస్ట్ ఫ్యాకల్టీగా ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఆల్ ఇన్స్టిట్యూట్స్కి నేను కోచింగ్కి వెళ్తుండేవాడిని. ఆ సందర్భంలో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ అంతా. అందరికీ నమస్కారం. ఈ రోజున విరాట్ ఐఏఎస్ టీముగా ఏర్పడి విజయవాడలో లేని సంస్థని తీసుకొచ్చి విజయవాడ నగర ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల వాళ్ళకి
అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ యజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీని మెంటర్ కృష్ణప్రభు గారు కానీ, మరి చైర్మన్గా నాకు ముందు మాట్లాడిన కిషన్ బాబు గారు కానీ, అదేవిధంగా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న రామకృష్ణ గారు కానీ, మరి మేడం అనురాధ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఉద్దేశాలు కూడా చెప్పారు. ఒక పాంప్లెట్ కూడా నా చేతుల మీద రిలీజ్ చేయటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 కానీ 2 కానీ వీటన్నిటి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు అంతకుముందు రకరకాల కాన్సెప్ట్లు తీసుకుని మెయిన్ ఎజెండాకి వెళ్ళేవాడు. ఈసారి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలకి 25 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్న కానీ ఆయన చెప్తుంది ఒకటే మాట: యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇంకా అనేక మందికి ఒక వ్యాపారస్తులుగా తయారు చేయాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వ్యాపారస్తులుగా మారాలి అని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. మనందరికీ తెలుసు, హైదరాబాద్ నగరం 2020 హైదరాబాద్ నగరం అని చెప్పి ఒక విజన్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ను పరిరక్షించాల్సిన పోలీసులు వైసీపీ శ్రేణుల్ని అరెస్టు చేయడానికి మాత్రమే వాడుతున్నారని ఆరోపించారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం స్వాతి రోడ్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి భవానీపురం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, పలువురు వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఢిల్లీలో చక్కర్లు కొట్టడం తప్ప పవన్ కళ్యాణ్ 6 నెలలుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలిపారు. పిల్లల్ని సైతం వదలకుండా మర్డర్లు, మానభంగాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ఇప్పటి తరానికి కూడా తెలియాలని, ఆ ఆశయాలను నెరవేర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని తెలిపారు. అఘాయిత్యాలు, అత్యాచారాలు, చంపేయడాలు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి కింద ఒక మహిళా హోంమంత్రి ఉన్నారు. కానీ ఆమె కూడా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలు తిట్టడమే తప్ప ఆమె యొక్క శాఖ మీద ఏం పట్టుందండి ఆమెకి? ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తారు? ఏం చర్యలు తీసుకోగలిగారు మీరు చెప్పండి? ప్రతిరోజు 3 ఏళ్ల పిల్లలు లేదు, 6 ఏళ్ల పిల్లలు లేదు, పిల్లలు కనుక బయటికి వెళ్తే లోపలికి వచ్చేంత వరకు కూడా భయభ్రాంతులతో ఉండే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది. దయచేసి లాండ్ ఆర్డర్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. లాండ్ ఆర్డర్ గా వాడాలి తప్ప ఓన్లీ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్ట్ చేయడానికి మాత్రమే పోలీసు డిపార్ట్మెంట్ పనిచేస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది పూర్తిగా కూడా క్షీణించిపోయాయి. ఇది చాలా అన్యాయం. కూటమి ప్రభుత్వానికి 6 నెలల్లోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ 6 నెలల్లో ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఏది లేదు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అది చంద్రబాబు అయినా కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏదైతే మీరు చేస్తున్న దాష్టికాలు, ఏదైతే మీరు చేస్తున్న అరాచకాలు, మీరు చేస్తున్న పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా తిప్పికొట్టే రోజులు కూడా దగ్గరలో ఉంటాయని మాత్రం ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు వాలంటీర్ల సమస్యల్ని పరిష్కరించాలని వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై జీవోల పేరుతో కట్టే సాధింపు చర్యలు మానుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ సమస్యల్ని పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న జీతాలని వెంటనే చెల్లించాలని, వాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలంటూ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని మరచి జీవోల పేరుతో వాలంటీర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. గతంలో రాజీనామాలు చేసిన వారిని జూన్ 3న రిమూవ్ చేశారని, రాజీనామాలు చేయని వారిని నవంబర్ 23న రిజిస్టర్ నుంచి తొలగించారని, ఏ జీవో ప్రకారం తొలగించారని ప్రశ్నించారు. ప్రభుత్వం మనసు మార్చుకొని వాలంటీర్లని యథావిధిగా కొనసాగించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాలం నుంచి మేము మీకోసం వెయిట్ చేసినందుకు మీరు మాకు ఇచ్చిన రిజల్ట్ ఇది కాదు సార్. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటున్నారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరు మాకు చెప్పింది ఏంటంటే వాలంటరీ వ్యవస్థ కొనసాగిద్ది, వాలంటరీ గౌరవ వేతనాలు మేము పెంచుతున్నాం అన్నారు సార్. మరి ఈ రోజు గౌరవ వేతనం పెంచడం కాదు, ఉన్నదాన్నే మీరు తొలగించారు సార్ మమ్మల్ని. ఈ రోజు మేము ఇక్కడ ప్రదర్శించడానికి నిజంగా మీరు మా కాళ్ళు ఎరికినట్లు చేశారండి. మాకు మాత్రం లేవా అండి? ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మేము వ్యవస్థను నమ్ముకుని ఉన్నాము. కాబట్టి మేము నమ్ముకున్న మా వ్యవస్థని మీరు రద్దు చేయడం ఎంత మాత్రం సరైనది కాదు. మీరు మా యందు దయ ఉంచి దయచేసి మమ్మల్ని కొనసాగించాలని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నామండి. సచివాలయంలో వాలంటీర్ గా వర్క్ చేస్తున్నాను. గౌరవనీయులైన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒకటే అడుగుతున్నామండి, మేమందరం లేడీస్ కనిపించట్లేదండి మీకు. 5 years మేము సర్వీస్ చేస్తే తీసుకొచ్చేసి మమ్మల్ని రోడ్ మీద పడేశారు. ఆ 5,000 మీకు ఎందుకు పనికొస్తుందని మీరు అనుకుంటున్నారు. మాకు ఇండివిజువల్ గా మాకు 5,000 పనికొస్తాయండి. మీకు జీవో లేదు అంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో అంటున్నారండి, లేని బిడ్డకి పేరు ఎలా పెడతామండి అని. మేమందరం బిడ్డలా కనిపించట్లేదా మీకు? మేమందరం బిడ్డలా కనిపించట్లేదా అండి? ఆ జీవో అనేది జగన్ గారు ఉన్నప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడు మీది ఉంది కాబట్టి మీరు తీసుకురండి. లేదని తీసుకొచ్చి రావడం పెద్ద విషయం కాదు కదా, తీసుకురావాలి కదండి. మేమందరం మీకు బిడ్డలా కనిపించట్లేదా? అప్పుడెప్పుడో చెప్పారు కదా డిప్యూటీ సీఎం గారు, మా అక్కలకి చెల్లెలకి ఏమైనా ప్రాబ్లం వస్తే ముందుంటాను అన్నారు కదా. ఇలాగేనండి ముందుండేది? రోడ్డు మీద పడేయడమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని, కార్పొరేషన్ కూడా గణనీయమైన ఆదాయం వస్తుందని బాలాజీ కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డును అభివృద్ధి చేయడానికి తాము వ్యతిరేకం కాదని, ఇప్పటి కార్పొరేటర్ ఆధ్వర్యంలో తమ కాలనీ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. చాలా కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం, అలాగా మాజీ ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇక్కడ ఏంటంటే కార్పొరేషన్ ఆదాయం వచ్చేదాన్ని గండి పడుతున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే బైపాస్ రోడ్లో ఆక్రమణగా స్థలాలు ఆక్రమించుకొని, అది కూడా పన్ను కూడా కట్టకుండా, వెహికల్ ట్యాక్స్ లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ లేదన్నా మనం అలాంటి ఇది మరి కార్పొరేషన్ ఆదాయం వస్తుంది కాబట్టి కార్పొరేషన్ వారు కూడా ఎమ్మటే దానికి వెహికల్ ట్యాక్స్, దానికి పర్మిషన్ ఉందా లేదా, అలాగే వెహికల్ ట్యాక్స్ ఉందా లేదా, అలాగే మనం పన్ను కూడా కడుతున్నారు లేదా, కార్పొరేషన్ ఆదాయం కూడా రావాలి కదా. దాని మీద రేపు ఫుడ్ కోర్ట్ కూడా పెట్టినా రేపు కార్పొరేషన్ ఆదాయం కూడా గట్టిగా వస్తుందని చెప్పి మేము కూడా నమ్ముతున్నాం. అలాగే కార్పొరేషన్ ఆదాయం వస్తే రేపు డివిజన్ లో ఇంకో డెవలప్మెంట్ చేయడానికి కూడా కమిషనర్ గారిని అడగడానికి ఉంటది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెడితే నెలకి దగ్గర నాకు తెలిసి ఒక 10 లక్షల దాకా ఆదాయం వస్తుందని చెప్పి, అలాగా ఆక్రమణలు కూడా అక్కడ ఎవరైతే స్థలం నెలలు ఉన్నారో వాళ్ళతో ఎమ్మటే వెహికల్ ట్యాక్స్ ప్లస్ పన్ను కూడా వేపించి మన కార్పొరేషన్ ఆదాయం తేవాలని చెప్పి నేను కమిషనర్ గారిని కూడా. ప్రగతి బాలాజీ కాలనీ 45వ డివిజన్ లో మేము ఉంటున్నాము. మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయిందండి. మేము వచ్చినప్పుడు ఇళ్ళేమీ లేవు, పెద్దగా ఖాళీగా ప్రెజెంట్ గా ఉందని చాలా కష్టపడి ఇల్లు తీసుకుని ఉంటున్నాము. ఇప్పుడు ఇల్లు డెవలప్మెంట్ అయితే అయింది, రోడ్లు కూడా సార్ దయ వల్ల మేము రోడ్లు కూడా వేయించుకున్నాము. అయితే ఈ ఇళ్ల మధ్యలో డస్ట్ అనేది చాలా ఇబ్బంది పెడుతుందండి. సేమ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇందాక దగ్గు వస్తుంది. నిజంగా ఆ డస్ట్ అలర్జీ నాకు కాదు, చాలా మందికి. హెవీ వెహికల్స్ వల్ల పిల్లలు కూడా అండి ఆడుకోవడానికి కిందకి రోడ్డు మీద వెళ్ళడానికి కూడా భయపడుతున్నాము. 2-3 సార్లు యాక్సిడెంట్ కూడా అవ్వబోయింది. ఒకరికైతే చేయి పంచర్ కూడా అయింది, ఫ్రాక్చర్ కూడా అయింది. సో అది మా ఇబ్బందులు గమనించి కొంచెం మా కాలనీ డెవలప్మెంట్ కి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. ఆల్రెడీ మేము కౌన్సిలర్ కి ఇచ్చాము, సార్ కి ఇచ్చాము, పేపర్స్ అని సబ్మిట్ చేసాం మా కాలనీ అందరి తరఫున. ఇప్పుడు ఇల్లు పెరిగాయి, కొంచెం ప్రెజెంట్ గా ఉన్న టైంలో ఇవన్నీ వచ్చేసి ఆక్యుపేషన్ చేసి వెనకాల స్థలాల్లో చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. రాత్రిపూట అయితే బ్లేడ్ బ్యాట్ హెవీ వెహికల్స్ పార్కింగ్, ఎవరెవరో మనకి సంబంధం లేని వ్యక్తులందరూ మనకి ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు వెహికల్స్ అన్ని. ఆ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కాలనీ వాళ్ళందరూ. కనీసం 7 నెలల నుంచి మేము పోరాడుతున్నాం అండి ఈ సమస్య మీద. దయచేసి మమ్మల్ని కొంచెం ఈ సమస్య నుంచి కొంచెం చూడమని మేము కోరుకుంటున్నాం అన్నమాట. ఈ కాలనీలో మేము 10 years నుంచి ఉంటున్నాము. 3 సంవత్సరాల క్రితం దాకా మాకు ఈ రోడ్డు కూడా లేదండి, మట్టి రోడ్డు. విపరీతమైన అసలు చిన్నపాటి వర్షానికి కూడా మొత్తం మునిగిపోవడం, చాలా బాధలు పడ్డాం. మాకు కార్పొరేటర్ గారు ఎంతో శ్రమించారు ఈ రోడ్డు రావడం కోసం కూడా. ఈ రోడ్డు వచ్చిన కాడి నుంచి ఇంకో రకమైన ప్రాబ్లమ్స్. ఆ చుట్టుపక్కల అంతా ఈ చెట్లు అన్నిటినీ కొట్టేశారు. అప్పుడే చెట్లు ఉన్నప్పుడేమో పాములతోనూ మిగతా ఇతరత్ర జంతువులతో ఇబ్బంది పడ్డాం.
ఈ కొట్టేసి చదును ఇచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో అంతా ఒక డంప్ యార్డ్ అనమాట. చుట్టూ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరికీ ఇదే డంప్ యార్డ్. మళ్ళీ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళంతా వాళ్ళ మిల్లర్స్, లిఫ్ట్లు అన్ని రకాల వెహికల్స్ ని ఇక్కడే పార్కింగ్ చేస్తున్నారండి. ఖచ్చితంగా నైట్ 12 స్టార్ట్ అయితే 12 అయిన కాడి నుంచి ఇంకా అన్ని రకాల వెహికల్స్ వస్తాయి. ఈ బ్లేడ్ బ్యాచ్ అంటారా, గంజాయి బ్యాచ్ అంటారా, మొత్తం ఇక్కడే ఉంటున్నారు. అదో రకంగా ఒక పొల్యూషన్. ఇంకోటి ఏంటంటారా, మాకు వాకింగ్ ట్రాక్ కావాలి, అట్లాగే ఇది ఫుడ్ కోర్ట్ కూడా అవసరం. ఎందుకంటేనండి ఇక్కడ 6 కాడి నుంచి నిర్మానుష్యం అయిపోతుంది ప్రదేశం, ఎవరు అసలు మెసలట్లేదు. ఆ ఫుడ్ కోర్ట్ అనేది పెట్టడం వల్ల కొంత జనాభా తిరుగుతారు. రీసెంట్ గా ఒక ఆవిడ మీద చైన్ స్నాచింగ్ కూడా జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న కుక్కలు అరవడం వల్ల అతను వెళ్ళిపోయాడు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం కమిటీలు ప్రక్షాళన జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ తెలిపారు. గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకి కమిటీలు వేస్తున్నామని, కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బీసీ సంఘాలని నిర్మూలిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘాలు అనేకం పుట్టుకొస్తున్నాయని, బీసీలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి వస్తుందని తెలిపారు. అదేవిధంగా గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల వైపు నూతన కమిటీలు వేస్తున్నామని, కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందిస్తున్నారని చెప్పారు. నూతన కమిటీలతో బీసీల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని తెలియజేశారు. ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకువెళ్లి పరిష్కార వ్యాప్తంగా కార్యక్రమాలు చేసి సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలియజేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం అంటే నీతి నిజాయితీకి మారుపేరని, కొన్ని దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య బీసీల సమస్యలపై పోరాడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. మంచి చేసేంత కాలం టీడీపీ, తర్వాత రాజ్యసభ సభ్యులుగా వైసీపీలో ఉండి బీసీల కోసం ఆర్ కృష్ణయ్య పోరాడారని, అగ్రకులాలు ఇప్పుడు కృష్ణయ్యని విమర్శించడం తగదని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చింతా శ్రీను, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి భీమవరపు హేమ, కృష్ణా జిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్, విజయవాడ నగర అధ్యక్షులు కిరణ్, మెండెం జ్యోతి, శారద తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ని. ఇవాళ ముఖ్యంగా మొన్న పైన అధిష్టానం పెద్దల మేరకు స్టేట్ ప్రెసిడెంట్ గారిని మార్చడం జరిగింది. కాబట్టి మా సోదరుడైనటువంటి కర్నూలు నాగేశ్వరరావు గారు, అలాగే నా సోదరి నూకాలమ్మ గారు, ఆమెకి అన్ని బాధ్యతలు అప్పచెప్పి కమిటీలను కూడా వేగవంతంగా ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ దాదాపు విజయవాడ నుంచి అనకాపల్లి దాకా కొత్త కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అధిష్టానం ఆదేశాలు ఇచ్చారో వెంటనే నూకాలమ్మ గారు కానీ, నేను కానీ, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ ముగ్గురం కూర్చొని జిల్లా అధ్యక్షుల్ని, అలాగే యూత్ ప్రెసిడెంట్లని, ఎవరైతే పని చేయగలుగుతారో, ఎవరైతే నిస్వార్థంగా బీసీ దానికి కట్టుబడి ఒక క్రమశిక్షణతో చేయగలుగుతారో వాళ్ళనే కొనసాగించాలని. నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు. గత 45 సంవత్సరాలుగా బీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం కోసం మా అందరి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు చేసి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ బీసీలకి అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ చైతన్యం, అలాగే రాజకీయాల్లో వాటాలు కల్పించడం కోసం తను ఉన్నత చదువులు చదువుకొని ఎంఏ, ఎల్ఎల్బి, ఎంఫిల్ చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా వాటన్నిటినీ వదులుకొని నా బాగు కాదు, నా కుటుంబ బాగు కాదు, యావత్ దేశంలోని బీసీలంతా బాగుండాలి, వారంతా అభివృద్ధి చెందాలి, వారందరూ కూడా రాజకీయంగా ఎదగాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంక్షేమ సంఘం ద్వారా అనేక మందికి పదవులు కల్పించి వాళ్ళ ఎదుగుదలకు కృషి చేసి అనేక మందిని చట్టసభల్లోకి, అసెంబ్లీ, పార్లమెంట్, శాసన మండలి లాంటి సభల్లోకి పంపించి ఈరోజు రాజకీయాల్లో వాటాలు వచ్చినాయి అంటే
ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్య గారి కొన్నాళ్ల పోరాట ఫలితం. ఆయన ఖచ్చితంగా నీతి నిజాయితీతో పోరాటం చేసిన విషయం జగమెరిగిన సత్యం. ఇది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ జాతి మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పోలిట్ బ్యూరో సభ్యులు ఈ శంకర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీన నగరంలోని జింకాన గ్రౌండ్లో ప్రజా హక్కుల సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదని హెచ్చరించారు. So we have a program on December 4th which is named as People's Rights Convention. So in this convention our party General Secretary Comrade Dipankar Bhattacharya will participate, and one of the senior leaders Sudesh Bhattacharya, who is the founder of the Marxist-Leninist Liberation in India, he will also join, and our Telangana in charge Comrade Murthy, he is joining. Our Central Committee member Comrade Nagmani will join, and Comrade Bangara will preside over the function, and Comrade Harinath Gar also will speak. Here we are holding this convention because as of now in Andhra there is no opposition party. YSR, CP and Congress, they are not really playing the role of an opposition. In such a situation, CPML Liberation wants to build a people's movement as a real opposition in the state. And also that Chandrababu Naidu, when he came to power, he has assured a lot of promises. Super 6 they call it. But we are saying it's not just Super 6. Even Super 6, you know very well that only pension issue has been implemented. But there are a lot of other issues. 4వ తారీఖున ప్రజా హక్కుల సభను విజయవాడ జింకానా గ్రౌండ్లో జరపతలపెట్టాం. ఎందుకు ఏంటి అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ని అనౌన్స్ చేసి ఆయన అధికారంలో రావడం జరిగింది. ఫ్యాషన్ టెక్నాలజీ విద్యారంగంలో రాణించడానికి మంచి అవకాశాలున్నాయని నిఫ్ట్ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ చిరంజీవి రెడ్డి తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి అడ్మిషన్ల కొరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అడ్మిషన్ల వివరాలను తెలియజేశారు. జనవరి 6వ తేదీలోగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. నిరుపేదలైన విద్యార్థుల కోసం 75% ఫీజు రాయితీని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఈ నెల 29వ తేదీన పివి సిద్ధార్థ అకాడమీలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాదు తర్వాత మాకు 19 క్యాంపసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇందులో కోర్సులకి అడ్మిషన్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. క్రియేటివిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మాకు వేర్వేరు డిజైన్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ ప్రోగ్రామ్స్, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డిజైన్లో 7 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైన్ ఇది అందరికీ తెలిసిన కోర్సే. యాక్సెసరీ డిజైన్ అని ఉంది. ఎవరికైతే ప్రొడక్ట్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, యాక్సెసరీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ప్రొడక్ట్ డిజైన్లో, యాక్సెసరీ డిజైన్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా టెక్స్టైల్ డిజైన్ అనే ప్రోగ్రామ్ ఉంది, టెక్స్టైల్స్ డిజైన్ చేయడానికి. అదేవిధంగా ఫ్యాషన్ కమ్యూనికేషన్ అని కూడా ఉంది, నిట్వేర్ డిజైన్ కూడా ఉంది. అంతేకాకుండా డిగ్రీ చేసిన వాళ్ళు మాస్టర్ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేయాలనుకున్న వాళ్ళకి కూడా డిజైన్ మీద, మేనేజ్మెంట్ మీద, టెక్నాలజీ మీద మాస్టర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నిఫ్ట్ వెబ్సైట్లో ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో 5,000 సీట్ల వరకు ఉన్నాయి. హైదరాబాద్ క్యాంపస్లో 250 సీట్ల వరకు కూడా ఉన్నాయి. ఫ్యాషన్ ఇన్స్టిట్యూషన్ అని అనగానే అందరూ ర్యాంప్ వాక్, ఓన్లీ బట్టలు డిజైన్ చేయడము, గార్మెంట్స్ డిజైన్ చేయడమే అని అనుకుంటారు. కానీ మా దగ్గర 7 వేరు కోర్సులు ఉన్నాయి. ప్రొడక్ట్ డిజైన్ ఉంది, టెక్స్టైల్ డిజైన్ ఉంది, ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఉంది. ఈ కోర్సుల యొక్క ఫలితాన్ని ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు యూజ్ చేసుకుంటున్నారు. మన లోకల్ స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల అదేదో ఫ్యాషను అంటే సంథింగ్ డిఫరెంట్, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు చదివి కోర్సు అన్న అభిప్రాయంలో ఉన్నారు. కానీ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. అడ్మిషన్స్కు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే 10+2 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి వీళ్ళకి మినిమం. ఓకే, కంప్లీట్ వీళ్ళకి స్టార్టింగ్ వీళ్ళకి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము నేషనల్ లెవెల్లో. దీంట్లో వచ్చేసి
రెండు కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో జనరల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీంట్లో జనరల్ ఎబిలిటీ టెస్ట్లో వచ్చేసి 30% మేము కవర్ చేస్తాము. తర్వాత గేట్ ఎగ్జామ్ క్రియేటివ్ సిఏటి, జిఏటి అండ్ సిఏటి క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 50% ఉంటుంది. ఈ రెండిట్లో క్లియర్ అయిపోయినాక ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 50% ఉంటుంది. వీటందరికీ మేము జనరల్ కేటగిరీస్ అందరికీ ర్యాంకింగ్ ఇస్తాం. ఈ ర్యాంక్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఎవరైతే 50% ఎబోవ్ వస్తారో వాళ్ళందరినీ సెలెక్షన్ చేసుకొని వాళ్ళకి తర్వాత సిచ్యువేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. వాళ్ళకి ఏంటంటే కొన్ని మెటీరియల్ ఇచ్చేసి వాళ్ళకి డిజైన్లో ఎలాంటి అవగాహన ఉంది దానిపైన. దీంట్లో ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రిజల్ట్స్ అనౌన్స్ డిక్లేర్ చేస్తాము. తర్వాత ఆ రిజల్ట్స్ని బట్టి కౌన్సిలింగ్ అనేది అరేంజ్మెంట్ ఉంటుంది. అవి కూడా అన్ని సెంటర్లలో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆ ర్యాంక్ని బట్టి వాళ్ళు ఏ సెంటర్ అనేది వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్రవ్వకాలు రవాణాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. ఇసుక రవాణాలో అదనంగా ఎటువంటి వసూలు ఉండకూడదన్న సీఎం, ఇసుక దొరకటం లేదన్న మాట ప్రజల నుంచి వినిపించకూడదని సూచన. పామరు నియోజకవర్గంలో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరపోసిన వరి రాసుల్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచన. ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరని పొందండని రైతులకి సూచన. పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్స్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. పోలీసులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని వ్యాఖ్య. ప్రజల సంరక్షణ అనేది పోలీసులకు ప్రథమ కర్తవ్యమని వెల్లడి. నగరంలో దొంగతనాలకి పాల్పడుతున్న 5 వ్యక్తుల్ని పటమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారని ఏసీపీ దామోదర్ వెల్లడి. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని వ్యాఖ్య. నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.